రాబోయే ఎన్నికల్లో జనసేన ధన ప్రభావాన్ని ఎలా అధిగమించనుంది? గతంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేసిన పవన్ ఈసారి ఆర్థిక బలంతో పాటు ప్రజల్లో పేరున్న అభ్యర్థుల్ని రంగంలోకి దింపనున్నారా? అసలు అభ్యర్థుల ఎంపికలో పవన్ వ్యూహం ఏంటి? వాట్స్ ది స్టోరీ? ఎన్నికల్లో అభ్యర్థులు అనధికారికంగా చేసే ఖర్చు చూస్తే ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురు అని చెప్పుకునే పరిస్థితి వస్తోంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారింది. సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్లో డబ్బు పంపిణీ చాలా అరుదుగా ఉండేది గతంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొనసాగిన కాలంలో కూడా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్లో అభ్యర్థులు పెద్దగా ఖర్చు చేసేవాళ్లు కాదు. 2018 ఎన్నికల నుంచి తెలంగాణలో కూడా అభ్యర్థులు విపరీతంగా ఖర్చు పెట్టడం జరుగుతోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఏపీలో జరిగే ఎన్నికల్లో ధన ప్రభావం ఎంత ఉంటుందో ఊహకి అందని పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అన్ని విధాలా బలపడిన వైసీపీ అభ్యర్థులను ఢీకొనాలంటే ప్రత్యర్థులు కూడా ధనవర్షం కురిపించాల్సిన పరిస్థితి దాపురించింది. డబ్బుతో పాటు మద్యం కూడా కీలక భూమిక పోషించనుంది. ఇసుక దందాలు, జగనన్న కాలనీలలో ఎమ్మెల్యేలు చేతివాటం చూపించి బాగానే లాగారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఈ సొమ్మునే వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారని తెలుస్తుంది. వైసీపీ ధన ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి జనసేన, టీడీపీకి ఎంత మేరకు ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. టీడీపీకి మొదటి నుంచి ఆర్థికంగా బలమైన పార్టీగా పేరు ఉంది. టీడీపీ అభ్యర్థులు సైతం ఆర్థికంగా బలంగా ఉంటారు. అలాంటి వాళ్లనే టీడీపీ బరిలోకి దింపుతోంది. మరోవైపు ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో మాదిరి తయారయ్యాయి. జగన్ మరోసారి వస్తే టీడీపీ అగ్రనేతలైన చంద్రబాబు, లోకేష్లను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందనేది పరిశీలకుల వాదన. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ సానుభూతి పరులు, అలాగే కమ్మ సామాజిక వర్గం భారీగా విరాళాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఈసారి గెలవకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం కలిగే పరిస్థితి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అదేవిధంగా అమరావతి మూలన పడే అవకాశం ఉంది. దీంతో టీడీపీ వైసీపీకి ధీటుగా డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సరంజామా అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 40 ఏళ్ల నుంచి పార్టీ ద్వారా లబ్ధి పొందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఇతర వర్గాలు టీడీపీకి ఆర్థికంగా అండగా నిలవనున్నారు. అయితే జనసేనతో పొత్తులో ఉండటంతో జనసేన అభ్యర్థులు ఎంత మేరకు డబ్బు ఖర్చు చేయనున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మరో విధంగా చెప్పాలంటే సామాన్యులు పోటీ చేసే పరిస్థితి కనిపించటం లేదు. డబ్బు వెదజల్లేవాడే ప్రజల దృష్టిలో బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నాడని జనసేన అధిష్టానం భావిస్తోంది. మరి అభ్యర్థుల ఎంపికలో ఈ అంశాన్ని జనసేనాని ఎలా అధిగమిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఆర్థిక బలం కొంత సవాలుతో కూడుకున్న విషయం. దీనిపై పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ భావజాలం, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన వారిని బరిలోకి దింపడం కోసం పవన్ కళ్యాణ్ గాలింపు మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఆయనకున్న సామాజిక స్పృహ, ప్రజాభిమానంతో వీటిని అధిగమిస్తారన్న అభిప్రాయం జనసేన పార్టీ నాయకులలో కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి జనసేన సైతం ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే రుచి చూసింది జనసేన. ఈ నేపథ్యంలో ఈసారి పోటీ చాలా గట్టిగా ఉండడంతో జనసేన సైతం ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సైతం ఈసారి గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించడం గమనించదగ్గ పరిణామం. చూడాలి మరి ఏం జరుగుతుందో.